గైస్ నేనైతే మళ్ళీ బ్యాక్ అయిపోయా. నేను ఇప్పటిదాకైతే వీడియో పెట్టినా. ఈరోజు అయితే ఫస్ట్ జూన్. సో నేను పొద్దున కూడా వీడియో పెట్టా. అది మీరు చూసారో లేదో, కొంతమంది చూశారు. సో నేను పొద్దున అయితే వీడియో పెట్టా. అది మీరు చూసారో లేదో చెప్పాను కదా ఇప్పటిదాకా. సో ఏమైందంటే నేను షార్ట్లో కూడా చెప్పా, అది ఇట్లా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. నేను వీడియో పెట్టినందుకు దేనికో అర్థమైతే కావట్లేదు నాకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉండే 494 ఉండే. మళ్ళీ నాకు 6 నీడెడ్ ఉండే, మళ్ళీ 495 అయిన ఉండే, మళ్ళీ నాకు 5 నీడెడ్ ఉంటుంది కదా. మళ్ళీ మాకు 490కి మళ్ళీ వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలేదు ఎందుకు అయ్యారు అని. అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే ఇంతగానం రిక్వెస్ట్ చేస్తున్నా కదా, కొన్ని మంది అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు? మీకు మంచిగా కంటెంట్ పెట్టి చూద్దామని అనుకుంటున్నా, అంటే కంటెంట్ చూసి పెడదామనుకుంటున్నా. మీరు అట్లా అన్సబ్స్క్రైబ్ అయిపోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది కదా. అందుకే నేను మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది. దానికోసం నేను వీడియో చేయాలని అనుకోలేదు, కానీ చేయాలి. నేను చెప్పాను కదా, నిన్న చెప్పా, నిన్నటి వీడియోలో పార్ట్ 1 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మీ దాంట్లో పెట్టా. అది ఏమంటారు చెప్పా గైస్. అది నేను వీడియోస్ మేము పెడతాము, ఒక ఆల్టర్నేట్ డేస్ ఆర్ డైలీ పెడతాము అని. ఈరోజైతే మీకు చాలానే వీడియోస్ వచ్చా ఉంటాయి. నేను పోస్ట్ కూడా పెట్టా ఈరోజు, ఏదో వీడియో పోస్ట్ పెట్టా, నేను షార్ట్ పెట్టా. ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నా. మళ్ళీ నేను పొద్దున 11 or 10కి నా వీడియో పెట్టా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ది. అది కూడా పెట్టా నేను. అది ఇంకా ఈ వీడియో వస్తుంది మీకు. ఇప్పుడు నేను ఎడిట్ చేసి ఇప్పుడే పెట్టేస్తా గైస్. నేను లేట్ అయితే చేయాలి అనుకోవట్లేదు, ఇప్పుడైతే చేసి అయితే పెట్టిస్తా. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అయితే మీరు 1000 కొంచెం కన్సిస్టెంట్గా ఇస్తారని అనుకుంటున్నా. నేనైతే కన్సిస్టెంట్ అంటే నార్మల్గా అయితే చేసిస్తారని అనుకుంటున్నా. ఈ 400 ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అట్లనే 1000 కూడా ఫాస్ట్గా అయిపోవాలి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మనకి చాలా సబ్స్క్రైబర్స్ కావాలి. 5-10 సబ్స్క్రైబర్స్ అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ గైస్. ఓన్లీ మీరు 10 చేసుకున్నా అనుకోండి. ఇప్పుడు ప్లీజ్ గైస్, ఇప్పుడు మళ్ళీ నాకు 10 నీడెడ్ ఉంటాయి. 10 నీడెడ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఓన్లీ 5 తీసుకుంటారంటే 5 సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. మీరు మళ్ళీ రేపు చేసుకుంటాం అనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఆర్ ఇంకా 5 సబ్స్క్రైబర్స్ మీరు 495 చేశారనుకోండి, నేను షార్ట్స్ పెడతా, వీడియోస్ పెడతా. నేను ఇప్పుడు ఆలోచించి ఏదైనా షార్ట్ పెడతా. అంటే చెప్పండి, ఎవరి మీద అయినా చేయాలనుకుంటే పెడతా మీకు. ఇంకా ఈ వీడియో అయితే చాలా షార్ట్ అవుతుంది, ఓకేనా గైస్. నేను పొద్దున్నే పెట్టా వీడియో, అది షార్ట్ అవుతుంది అనుకుంటే లాంగ్ అయింది గైస్. 11 minutes గైస్. 11 minutes మాట్లాడాను నేను దాంట్లో. అయితే ఇదైతే 3 minutes అయింది ఇప్పుడు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియో ఎందుకు చేశానంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోనికే నేను చేశాను. సబ్స్క్రైబర్స్ ఎందుకు తగ్గిపోయారు అని నాకు డౌట్ వచ్చింది. తగ్గిపోయారు సబ్స్క్రైబర్స్. నాకు 494 ఉండే కదా, మళ్ళీ ఎందుకు తగ్గిపోయారు అని నాకు బాధ అవుతుంది కదా. అందుకే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇప్పుడైతే ఎండ్ చేయ, ఓన్లీ 5 minutes or 6 minutes అయితే మాట్లాడతా. ఇప్పుడు 6 minutes దాకా మాట్లాడతా. ఇప్పుడు 2 minutes ఇంకా ఉంది. సో నేనైతే మాట్లాడతా. సో గైస్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే బయటకు వచ్చా, బాల్కనీలోకి అయితే వచ్చా. ఇది మా బాల్కనీ అనమాట. ఇప్పుడు నేను మీరు 1000 సబ్స్క్రైబర్స్ అయితే మా హోమ్ టూర్ అయితే చేస్తా, ఓకేనా గైస్. ఇప్పుడు నేను కొంచెం సేపు అయితే మాట్లాడతా, 2 minutes
ఆర్ 1 minute అయితే మాట్లాడతా మీతో. ఇప్పుడు నాకు 10 సబ్స్క్రైబర్స్ నీడెడ్ గైస్, ప్లీజ్. చాలాసార్లు చెప్పా, 3 times చెప్పా, ఇప్పటికీ 3 times చెప్పినట్టు అవుతుంది ఇప్పుడు. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ప్లీజ్ 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 గైస్. మీకు వ్లాగ్ కూడా వస్తుంది 500 సబ్స్క్రైబర్స్కి. మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం 500 సబ్స్క్రైబర్స్ అని నేనైతే షూట్ చేసి మీకైతే ఎడిట్ చేసి అయితే పెడతా. మీరు మీరు ఫాస్ట్లీ 500 సబ్స్క్రైబర్స్ అయితే చేసుకోండి గైస్. చేసుకుంటే నేను అంటే 500 సబ్స్క్రైబర్స్ సెలబ్రేటింగ్ వీడియో అయితే పెడతాను మీకు. నేను మీకు తెలుసా గైస్, నేను లాస్ట్ ఇయర్ లాగానే నా నేల్స్ అయితే పెంచుకుంటున్నా. తెలియదు ఇప్పుడు ఎంత పెరుగుతాయో. ఇప్పుడు నేను వాటర్లో పెట్టినందుకు ఇవి ఇట్లా అవుతున్నాయి గైస్, నాకు తెలుసు ఇట్లా అయితే అని. ఇంకా నేను దీన్ని కేర్ అయితే ఏం ఖాళీ నేను కేర్ చేస్తా కానీ ఖాళీ బ్యాక్ పుష్ చేస్తా. ఇంకా దీనికి ఆయిల్ అంటే క్యూటికల్ ఆయిల్ ఉంటాయి కదా, దాన్ని పెట్టి అయితే మసాజ్ చేస్తా. ఇంకా లోపల ఏమైనా డస్ట్ ఉంటేనైతే అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటా. ఇంకా నేను అప్పుడు దీనికి మంచిగా అంటే ఇట్లా అనుకుంటా అన్నమాట. ఇట్లా అనుకుంటే ఇది సాఫ్ట్ అవుతుంది అంట కదా, అవి మళ్ళీ సాఫ్ట్ అయితే ఇది పెరుగుతుంది అంట కదా. ఇగో దీంట్లో లోపల అయితే ఏం డస్ట్ అయితే లేదు, కానీ ఇక్కడ బయట అయితే ఇట్లా కనిపిస్తుంది గైస్, క్లియర్గా కనిపిస్తలేదు వచ్చి మీకు. లోపల ఏం డస్ట్ లేదు చూడండి. ఇది నెయిల్ పాలిష్, ఇక్కడ నెయిల్ పాలిష్ ఉంది కదా, ఇది దీన్ని చూడండి. ఏం లేదు డస్ట్, కానీ ఇట్లా కనిపిస్తుంది ఎందుకంటే నేను వాటర్లో ఎక్కువ పెడతాను కదా, అందుకే. ఈ నెయిల్స్కి అయితే 7 minutes అయింది, అంటే 2 minutes ఆర్ 3 minutes అయితే అయింది ఈ నెయిల్స్ గురించి. సో నేనైతే వ్లాగ్ కూడా పెడతా. నేను 500 సబ్స్క్రైబర్స్కి నేను లైవ్ కూడా చేస్తా, ఒకవేళ అయితే చేస్తాను. నేను అన్నా కదా లాస్ట్ వీడియోలో, అది 2 days ఆర్ 1 day తీసుకొని మీకు అది 500 సబ్స్క్రైబర్స్ చేసుకోండి. ఇప్పుడు తగ్గిపోయారు గాయస్, పెరగట్లేదు, తగ్గిపోయారు. అందుకే గాయస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకైతే షార్ట్స్ పెడతా ఉంటాను. నేను ఎప్పటిదాకైతే ఇక్కడ ఉంటాను మా మమ్మీ ఇంటికాడ. నేను అప్పటిదాకా నేనైతే షార్ట్స్ పెడతానే ఉంటాను ఆల్టర్నేట్ డేస్. వీడియోస్ అయితే నేను షూట్ చేసి అప్పుడే ఏమంటారు అది ఎడిట్ చేసి అప్పుడే పెట్టేస్తా. నేను టైం తీసుకుంటా కొంచెం. నేను అప్పుడు part 1లో కూడా ఇది part 3. ఎస్, ఇట్ ఈస్ part 3 guys. ఇది part 3. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే @హైపప్పు. నా ఛానల్ పేరు మీ అందరికీ తెలిసిందే, గోల్డెన్ పప్పు, కానీ @హైపప్పు అని కొడితేనే వస్తుంది. సో నేను లింక్ ఇచ్చాను, ఒక 2 పోస్ట్ పెట్టాను కదా. ఫస్ట్ పోస్ట్లో నేను పెట్టాను అన్నమాట, నా యూట్యూబ్ లింక్ అయితే పెట్టాను. దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ కూడా కావచ్చు, మీ ఇష్టం. మీరు అయితే ఈరోజైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈరోజన్నా ఇంకా 5 members అయినా పెరిగిపోవాలి గైస్ ప్లీజ్, ఆర్ 6 members అయితే పెరిగిపోవాలి గైస్ ప్లీజ్ గైస్. ఈరోజన్నా రేపన్నా మీరు 500 సబ్స్క్రైబర్స్ చేయాలి గైస్ ప్లీజ్. మీకు వ్లాగ్ వస్తుంది, షార్ట్ వస్తుంది, ఇంకా ఏమంటారు లైవ్ వస్తుంది అనుకుంటా. లైవ్ నేను తర్వాత చేస్తా, కానీ నేనైతే వ్లాగ్ ఇంకా షార్ట్ అయితే పెడతా 500 సబ్స్క్రైబర్స్కి. నా జర్నీ ఏందో అంటే జర్నీ కాదు, నేను 2 years ఎంత కష్టపడినా అని షార్ట్ అయితే పెడతా. 3 minutes షార్ట్ అయితే పెడతా మీకు, ఓకేనా గైస్. నేను ఇప్పటిదాకా షార్ట్ పెట్టాను కదా, అదైతే తప్పకుండా చూడండి గైస్. ఆ వీడియో చూసి మీరు ఈ వీడియోకి వస్తే మీకు అంతా అర్థమైపోతుంది. నేను లాస్ట్లో చెప్తున్నా, ఆ షార్ట్ చూసి మీరు ఈ వీడియోకి వచ్చిందనుకో మీకు అంతా అర్థమైపోయే ఉంటుంది. నేనైతే కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెడతానే ఉంటా. వీడియోస్ ఇంకా షార్ట్స్ అయితే నేను పోస్ట్ ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది నాకు. పోస్ట్కి ఎక్కువ లైక్స్ రావనుకుంటా, మాకైతే లైక్ రావు మాకైతే.
అందుకే నేను ఎక్కువ పోస్ట్ పెట్టా. నేను వీడియోస్ ఆర్ షార్ట్సే పెడతా ఎక్కువ. అంటే వీడియోస్ అయితే సెకండ్ ప్లేస్లో వస్తుంది, షార్ట్స్ అయితే ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. నేను ఎక్కువ అది షార్ట్స్ పెట్టేది. ఇక్కడైతే మనం 6 minutes ఆర్ 5 minutes అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది గైస్. బాయ్. అనుకున్నారా కాదు గైస్, కాదు ఇంకా కొంచెం మాట్లాడాను నేనైతే. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను వీడియోస్ కూడా వీడియోస్ పెడితేనే ఉంటా. ఈరోజు షార్ట్ కూడా పెట్టా. నేనైతే మళ్ళీ మా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను వీడియోస్ పెడితేనే ఉంటా. పోస్ట్ చేసి ఉంటే ఇప్పటిదాకా, ఎందుకంటే అక్కడ ఏదో ఇట్లా కనిపించింది, అందుకే నేను పాజ్ చేసి ఇప్పుడైతే ఇలాగ ఈ రూమ్లోకి అయితే వచ్చేసా. ఇది మా మామ రూము. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు ప్లీజ్ గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేనైతే ఖచ్చితంగా మీకు వీడియోస్ కన్సిస్టెంట్గా వస్తూనే ఉంటాయి గైస్. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు లాస్ట్ అది నిన్న పెట్టాను కదా, ఈరోజు కూడా పెట్టా లాస్ట్లో. నాట్ సబ్స్క్రైబ్డ్ అయితే నేను ఈ వీడియోలో కూడా పెడతా లాస్ట్లో. సో బాయ్ గైస్. ఈ వీడియో అయితే ఇప్పటికి ఎండ్ అయిపోతుంది. బాయ్.